చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి సూపర్ 6 హామీల అమలులో భాగంగా ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో స్త్రీ శక్తి పేరుతో ఈ రోజు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఉండవల్లిలో ప్రారంభమైంది. గత కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి అడ్డా ఇది. ఇక్కడ ఇప్పుడే ప్రారంభమవుతుంది ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తి పేరుతో. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, ట్రాన్స్జెండర్లకు అందరికీ కూడా ఉచితంగా బస్సు పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, బస్సు మొత్తం జనాలతో కిక్కిరిస్తుంది. ఇప్పుడే ప్రారంభమవుతుంది బస్సు. మీరు గమనిస్తే గనక స్త్రీ శక్తి పథకంతో ఈ రోజు ప్రారంభమయ్యే ఉచిత బస్సు పథకం మొత్తం బస్సు అంతా కూడా కిక్కిరిస్తుంది. పిఠాపురంలో ఇప్పుడే ప్రారంభం అవుతుంది. మనం గమనించవచ్చు, ఇక్కడ జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ఈ రోజు పథకం పిఠాపురంలో ప్రారంభించబడింది. పెద్ద ఎత్తున మహిళలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మనం గమనించవచ్చు. మొత్తం ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా కూడా జన సందోహంతో నిండిపోయింది. ఇక్కడ మనం గమనిస్తే గనక స్త్రీ శక్తి పేరుతో జీరో ఫెయిర్ ఏదైతే ఉందో టికెట్ కొడుతున్నారు, కానీ జీరో ఫెయిర్ తో టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించవచ్చు. ఇది టికెట్ ఉచిత బస్సు ప్రయాణం ఎవరైతే మహిళలు ఉన్నారో, అదే విధంగా ట్రాన్స్జెండర్లకి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఈ పథకం ప్రారంభించబడుతుంది. దీనికోసం సుమారు 1942 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నారు ఆర్టీసీ కండక్టర్, ఆవిడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం చెప్పండి, ఏంటి ఈ రోజు ఈ పథకం ప్రారంభం అవుతుంది, మహిళలకు ఏ విధమైన బస్సుల్లో సదుపాయం ఉంది, ఏ విధమైన టికెట్ ఇవ్వబోతున్నారు? బస్సుల్లో అయితే అన్ని మహిళలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందండి. అయితే జీరో టికెట్ మాత్రం వీళ్ళకి ఇష్యూ చేస్తామండి. కంపల్సరీ జీరో టికెట్ ఇష్యూ చేస్తామండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కుని అక్కడికి జీరో టికెట్ ఇష్యూ చేయడం జరుగుతుందండి. మరి ఇది మహిళలందరికీ కూడా చాలా ఉపయోగకరమని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు దాకా మీరు బస్సుల్లో ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తుంటారు, ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత రేపటి నుంచి మహిళలు ఎక్కువగా ఉధృతి బాగా ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నారా? మహిళలు ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువ పెరుగుతారని అనుకోవచ్చా? పెరుగుతారండి, తప్పనిసరిగా పెరుగుతారండి. ఎందుకంటే చూడాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఫ్రీ బస్ కదా, కొంచెం మేము చూడాలి అది ఎలా ఉంటదని చాలా మంది నిన్నటి నుంచి ఫోన్లు చేస్తున్నారండి మాకు. కాబట్టి ఒక వారం 10 రోజులు ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది సార్. తప్పనిసరిగా దానికి తగ్గట్టుగా మేము కూడా వాళ్ళకి తగిన సేవలు అమలు చేస్తామండి. కండక్టర్ అంట్లోకి బస్సులో మీరు జనసందోహాన్ని తోచుకుని వెళ్ళి వాటికి టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఉచిత బస్సు ఇది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఇంకా జనసందోహంలో మీరు ఆ జనాలు తట్టుకుని ముందుకు వెళ్ళాలంటే మీకు ఇబ్బందిగా ఉంటుందని అనుకుంటున్నారా? ఇబ్బంది ఏముండదండి. అంటే బస్ స్టాండ్ లోనే మొత్తం, నాకు తెలిసి బస్ స్టాండ్ లోనే బస్సు ఫుల్ అయిపోతుంది సార్. ఇది ఫుల్ అయిన జనాలందరికీ బస్ స్టాండ్ లో టికెట్లు కొట్టేసుకుంటే ఎక్కే వాళ్ళందరినీ లోపలికి జరుపుకుంటూ టికెట్లు ఇష్యూ చేయడం కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. ఏ బస్సుల్లో ఫ్రీ ఇచ్చారు మేడం, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఒక మన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మనకి అయితే ఇక్కడ ఈ రెండే ఉన్నాయండి. తర్వాత సిటీలు కూడా ఇచ్చారండి. మనకు ప్రెసెంట్ ఇక్కడ అయితే మాత్రం ఉండవు, ఈ రెండే కాబట్టి రెండిట్లోనే. మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఈ రెండిట్లోనే ఎక్స్ప్రెస్ లోనండి. రైట్. ఇక్కడ తిరుమూర్తులు గారు ఉన్నారు, ఆర్టీసీకి సంబంధించి డిపో సూపరింటెండెంట్ గారు. సార్ చెప్పండి, ఏంటి ఈ రోజు నుంచి పథకం ప్రారంభం అవుతుంది, పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఎన్ని బస్సులు కేటాయించారు, అదే విధంగా ఈ పథకానికి సంబంధించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సార్, మేము తుని డిపో నుంచి కాకినాడ డిపో నుంచి ప్రయాణికుల్ని, ముఖ్యంగా మహిళా ప్రయాణికులకి ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని మా పై అధికారులు మా తెలియపరచడం వల్ల దీన్ని చాలా ప్రత్యేక బాధ్యతతో మీరు తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ పథకం అయితే మహిళలకి రాష్ట్రం మొత్తం మీద ఫ్రీ ఇస్తారు. ఈ ఫ్రీ అంటే మన జిల్లా అయితే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, లాంగ్ అయితే ఎక్స్ప్రెస్, సిటీ అయితే అల్ట్రా ఎక్స్ప్రెస్లు ఉన్నాయండి. పల్లె వెలుగు కూడా ఇస్తారు సార్. 5 రకాల మా బస్సుల్ని అలౌ చేయడం చెప్పించారు. అదే మహిళలకి చాలా ఉపయోగం ఉంటుందండి. ఇది నెలకి దగ్గర 1800 రూపాయలు గవర్నమెంట్ ద్వారా ఆదా అవుతుందని మా యొక్క సెన్సస్ లో వచ్చింది సార్. అంటే జనాలు తాకిడి ఎక్కువగా ఉంటది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీ ఆర్టీసీ తరపు నుంచి? మహిళలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాను. బస్సుల యొక్క మెయింటెనెన్స్ అని డ్రైవర్లకు, మన డ్రైవర్లకి చెప్పడం, కండక్టర్లు చెప్పడం, మహిళలకి జాగ్రత్తగా మాట్లాడమని, వాళ్ళతో గౌరవప్రదంగా మాట్లాడమని తెలియజేయండి. ఫ్లోటింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్.
ఇన్నాళ్ళైతే తక్కువ ఉండేది, డబ్బులు ఇచ్చి ప్రయాణం చేసేవారు కాబట్టి ఇవాళ ఫ్రీ బస్సు కాబట్టి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది మాకు. దానివల్ల మా కండక్టర్ డ్రైవర్లకి అతి జాగ్రత్త చర్యలు తీసుకోమని మా పై అధికారులు మాకు తెలియపరిచారు. మేము కండక్టర్ డ్రైవర్లకి మా ద్వారా వాళ్ళు తెలియపరచడం జరిగింది సార్. రైట్, చూసారు కదా ఈ ఉచిత బస్సు పథకం గురించి స్త్రీలందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిన్నటి నుంచే మాకు ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. అయితే ఈ పథకం ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరమైనది. వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు పథకం ప్రారంభమైన తర్వాత ఎక్కడికి వెళ్దామా అని ఏగరగా ఎదురు చూస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఆర్టీసీ జాగ్రత్తలు కూడా తీసుకుంది. ప్రతి కండక్టర్ కి కూడా వాళ్ళకి సీసీ కెమెరాలు, అదేవిధంగా బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 5 రకాల బస్సుల్లో ఉచిత పథకం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఒక 5 రకాల బస్సుల్లో వారు జీరో టికెట్ తో ప్రయాణం చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది కేవలం పక్క ఊరికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే వారు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. దానికి సంబంధించి ఆర్టీసీ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో 5 రకాల బస్సుల్లో ఈ ప్రయాణం ఉంటుందని చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ కి సంబంధించి 5 రకాల బస్సుల్లో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి కూటమి ప్రభుత్వం సుమారు 1942 కోట్ల రూపాయల నిధులను సంవత్సరానికి కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 8754 బస్సులను దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరొక 3000 ఎలక్ట్రిక్ బస్సులను రాబోయే రోజుల్లో కొనుగోలు చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే ఇచ్చిన హామీ ఉందో సూపర్ 6 పథకానికి సంబంధించి ఒక్కొక్క పథకం కూడా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో స్త్రీ శక్తి పేరుతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఉండవల్లిలో గత కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మహిళల యొక్క స్పందన ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా చూద్దాం. రాబోయే రోజుల్లో ఈ పథకం మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారా లేకపోతే వాళ్ళ యొక్క పక్క ఊర్లకు వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా అనేది చూద్దాం రాబోయే రోజుల్లోనే. కెమెరామెన్ రాజుతో శ్రీనివాస్, సుమన్ టీవీ.